వచ్చినటువంటి కొంతమంది బీజేఎంఐఎం నేతల్ని వామపక్ష నేతలను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లిఫ్ట్ చేస్తున్నారు. మీకు మద్దతు ఎవరైతే మద్దతు ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు? ఈ చెప్పడానికి ఏముంది, ఇంకా పోలీస్ రాజ్యం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏమంటారు, మనం ఫైట్ చేసేది ఒక జస్టిఫైడ్ మీన్స్ కోసమైనా సరే గవర్నమెంట్ ఇట్లా తీసుకెళ్లి అందరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే అడ్మిన్ ఫస్ట్ బయటికి రావాలి. వాళ్ళు ఊకొక స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం కాదు అక్కడ కూర్చొని. ఇప్పుడు మీరు అట్లా చేస్తున్నారని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఇండెఫినెట్ స్ట్రైక్ ప్రకటించినాం. అక్కడ కూర్చున్నాం, ఇంతసేపటి వరకు రాలేదు. మొన్నేమో ప్రెస్ రిలీజ్ లోనేమో టీజేఏసీ మీరున్నారంటది, ఇప్పుడేమో అడ్మినిస్ట్రేషన్ మేము లేవంటది. అంటే మీరు అన్ని డబుల్ స్టాండర్డ్స్ ఆడుతుంటే స్టూడెంట్స్ ఇక్కడ పిచ్చోళ్ళ అనేది మేము అడగాలనుకుంటాను. ఇప్పటికే విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు, జైల్లో కూడా ఉన్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దీని మీద ఏం చెప్తారు? అది మరి వాళ్ళు గుంటనక్కలేమో మరి తెలియట్లేదు మాకు. మరి అంటే దేనికి వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదని మాకు నిజంగా అర్థం కావట్లేదు. మేము ఎప్పటి నుంచి మొన్నటి నుంచి ఇందాక కూడా ఫోన్ చేసినాం అక్కడ కూర్చొని, అయినా సరే వాళ్ళ నుంచి మాకు ఏం రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఎవరు అటు ప్రభుత్వం నుంచి కానీ మీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకపోతే ఎట్లా ఉండబోతుంది? మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. దీన్ని మేము అడిగేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తక్షణమే దీన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తక్షణమే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఇంటర్వ్యూన్ అయ్యి ఎన్విరాన్మెంట్ కానీ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు కూడా అందరూ వచ్చేసి ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్లి సాల్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఒకవైపున ఈ ల్యాండ్లలో ఒక్క ఇంచు కూడా లేదు, ఆ యూనివర్సిటీ భూమి అనేది ప్రభుత్వం ఒక నోటు కూడా రిలీజ్ చేసింది. మీరు దానికి సంబంధించి ఇది నిన్నటి నుంచి చెప్పేది అదే, గవర్నమెంట్ ల్యాండ్ వేరు కాదు, యూనివర్సిటీ ల్యాండ్ వేరు కాదు. యూనివర్సిటీ గవర్నమెంట్ అయినప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ మేము ఒప్పుకుంటున్నాం. యూనివర్సిటీకి సపరేట్ గా స్టేట్ గవర్నమెంట్ కి సపరేట్ గా ఉండదు కదా. అంటే ఇది గవర్నమెంట్ అంటే యూనివర్సిటీ ల్యాండ్ కూడా మేము తక్షణమే ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇదంతా బంద్ చేసి ఆ 400 ఎకరాలలో ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా, ఏదైనా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. అది జరగకుండా ఎట్లా వాళ్ళు సొంతంగా హాలిడేస్ అప్పుడు వచ్చి మొత్తం ఎట్లా క్లియర్ చేయగలుగుతారు వాళ్ళు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం అన్నమాట. ల్యాండ్ చదువుకు సంబంధించి ప్రజెంట్ అసలు లోపల వర్క్ ఎట్లా జరుగుతోంది? మీరు ఒకదాన్ని ఒకసారి ఆపు చేయడానికి వెళ్ళినప్పుడు మీ మీద ఎటువంటి ప్రయత్నం? అయితే మొన్న వచ్చారు, మొన్న 20 జేసీబీలతో వచ్చారు. వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వెళ్ళారు, డిటైన్ చేశారు వాళ్ళని. తర్వాత midnight 12కి రిలీజ్ చేశారు. ఇంకా 2 స్టూడెంట్స్ రాలేదు, వాళ్ళు ఇంకా వాళ్ళ మీద కేసు ఉంది. తర్వాత నిన్న 50 జేసీబీలు రావడం